మా లైఫ్ స్టార్ట్ చేసింది ప్లేస్ నుంచి. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి, నేను ఎన్ని చెప్పినా చాలా తక్కువే. వాటర్ వర్షాకాలంలో మొత్తం వాటర్ పడిపోయేది లోపలికి, అక్కడక్కడ ఏమో గిన్నెలు పెట్టుకునే వాళ్ళు. ఒక్క బకెట్ లో అండి, ఒక బకెట్ వాటర్ వచ్చేది, ఒక 2-3 బకెట్స్ వచ్చేవి అంటే. ఒక బకెట్ లో మొత్తం అందరి బట్టలు అంతా క్లీన్ చేసేసేది మా మమ్మీ. ఒక బకెట్ లో నేను నా తమ్ముడు స్నానం చేసేవాళ్ళు, ఒక బకెట్ లో మా మమ్మీ మా డాడీ స్నానం చేసేవాళ్ళు. అంటే అంత వాటర్ షార్టేజ్ ఉండేది. చాలా చేసింది. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ గైస్. ఎక్కడున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇదేంటి ఎక్కడి నుంచి ఉంది ఇవిడ, ఏ డోర్ బయట వచ్చి నుంచుంది అనుకుంటున్నారా? ఇదే అండి మా డాడీ మా మమ్మీ ఫస్ట్ టైం బెంగళూరులో వాళ్ళ ఫస్ట్ ఫుడ్ స్టెప్స్ పెట్టి స్టార్ట్ చేసిన ఇల్లు. యాక్చువల్గా ఇప్పుడైతే ఎవరో వేరే వాళ్ళు ఉంటున్నారు, కానీ ఇది ఇల్లు కాదు, ఒక గోడౌన్ అన్నమాట. సో ముందు వాళ్ళు గోడౌన్ వాళ్ళు ఉండేవాళ్ళు, దాని తర్వాత మాకు ఏది ఇల్లు లేదు, నాన్న దగ్గర ఎక్కువ డబ్బులు లేదు, కాబట్టి ఈ ప్లేస్తో ప్రస్తుతానికి మీకు చూపించే ప్లేస్తో వాళ్ళ ప్రయాణం మొదలెట్టారు. అండ్ మొదలెట్టే ప్లేస్ ఎంతో కాదు అండి, ఒక చిన్న రూమ్తో స్టార్ట్ చేశారు. అండ్ మా మమ్మీ మా డాడీ ఎంతో కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టారు. ఐ వాంట్ టు షో యూ ఆల్ మై హౌసెస్ టుడే. మేము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాము, ఎందుకంటే చాలామంది ఏంటి వీళ్ళ లైఫ్ చాలా బాగుంది కదా అని అనిపిస్తుంది, కానీ మేము కూడా ఎక్కడి నుంచి వచ్చాము అనేది మీకు చూపించాలని కోరుకున్నాను. ఈరోజు అడే వచ్చింది ఫైనలీ, ఐ మీన్ బెంగళూరు కాబట్టి. సో కమ్ ఐ విల్ షో యూ అ బ్యూటిఫుల్ టూర్ ఆఫ్ మై హౌసెస్ ఇన్ బెంగళూరు దట్ ఐవ్ స్టేడ్ ఇన్. అండ్ ప్రియాంక జైన్ ఏ హౌసెస్లో ఉండింది అనేది మీరు చూడడానికి సిద్ధంగా ఉంటే ప్లీజ్ కమ్ అండ్ జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ మై వీడియో. ఎందుకంటే మేబీ ఎవరో ఒకళ్ళు నా స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి, లేదంటే మేము ఏమీ లేము ఆ స్థాయి నుంచి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటుంటే ప్లీజ్ కమ్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్స్పైర్డ్, బికాస్ అదే నాకు కావాల్సింది. కమ్ ఐ విల్ షో యూ ద హౌసెస్. ఇక్కడ నుంచి మా మమ్మీ వాటర్ ఫిల్ చేసేదంట. ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఇక్కడ 2 parts ఉన్నాయి, రైట్ లెఫ్ట్. మనం లెఫ్ట్ లో ఉండేవాళ్ళం. మమ్మీ కమ్ లెట్స్ గో. అమ్మో, ఇది మొత్తం ఇట్లా ఉండేది గల్లీ మొత్తం. యాక్చువల్లీ లైట్ ఉండదు, లైట్ ఇప్పుడు పెట్టారు, కానీ ముందు మొత్తం లైట్ ఉండేది కాదు అస్సలు. సో మా తమ్ముడిని ఎత్తుకొని ఇదిగో ఇట్లాంటి హౌసెస్ ఉండేవి అంతా. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు మమ్మీ స్టే చేసేవాళ్ళు. అండ్ పైన అంటే 4th floor లో టెర్రస్ మీద ఒక చిన్న రూమ్ ఉండేది, గోడౌన్ లాంటి, అక్కడ ఉండేవాళ్ళం. ఇదిగో ఇక్కడ లైట్ లేదు, టార్చ్ చేశాను కాబట్టి ఏదో కనిపిస్తుంది. 4th floor ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. సేమ్ ఇక్కడ మొత్తం గోడౌన్స్ చేసి పడేశారు. సో బేసిక్గా అటువైపు స్టేర్ కేస్తో అటు హాఫ్ పార్ట్ బిల్డింగ్, ఇటు హాఫ్ పార్ట్ బిల్డింగ్. 2 brothers ఉన్నారు, సో డివైడ్ చేసి వాళ్ళు ఇట్లా ఉంచారు. సో ఒక్కొక్క ఫ్లోర్లో 2 హౌసెస్ ఉండే. అమ్మో, ఇక్కడ ఎవరు ఉన్నారు అనుకుంటా. టెర్రస్కి వచ్చామనుకుంటా. ఏంటి మమ్మ ఎలా అనిపిస్తుంది? So memories.
ఇదే ప్లేస్ లో అండి బేసిక్ గా మా లైఫ్ స్టార్ట్ చేసింది ఈ ప్లేస్ నుంచి. డబ్బులు ఎక్కువ లేవు మా నాన్న దగ్గర, యాజ్ యూజువల్ కొంచెం లాసులు ఫేస్ చేసి, నేను చెప్పాను కదా మా నాన్నని ఎవరో మోసం చేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ రోజుల తర్వాత సరే ఎవరో ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ మా రిలేషన్ వాళ్ళ కింద ఇక్కడ వాళ్ళ షాప్ ఉంది అంటే, మీరు రండి టెన్షన్ పడకండి, కొంచెం పైన మంచి ఒక రూమ్ ఉంది, ప్రస్తుతానికైతే మీరు అక్కడ ఉండొచ్చు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. సో నేను 4 years పాపని, మా మమ్మీ నా తమ్ముడు ఒక చిన్న 1 year బేబీని. సో ఆ బేబీని తీసుకొని నన్ను తీసుకొని వచ్చేసింది. అండ్ ఈ హౌస్ నిజంగా చూస్తుంటే చాలా మెమరీస్ ఉన్నాయండి. అంటే చాలా గొడవలు, మంచి మంచి మూమెంట్స్. నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ, నా రిలేషన్స్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆడుకునేది, అందరూ కలిసి మంచిగా మమ్మీ ఇంట్లో కేక్లు ప్రిపేర్ చేసేది. ఫొటోస్ పెడతాను చూడండి, బర్త్డే ఉంటే అందరూ లేడీస్ వచ్చి అందరూ ఏదో మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు. అండ్ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. నేను ఎన్ని చెప్పినా చాలా తక్కువే. Sitting here and teaching mehndi class in this place. సో మా మమ్మీకి అంటే డాడీ ఆ సంపాదన సరిపోవట్లేదు అని ఎవరో వచ్చి, నీకు మెహందీ వచ్చు కదా, నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు, క్లాసెస్ తీసుకో, లేకపోతే చాలా మంది అమ్మాయిలు వస్తారు, నువ్వు మెహందీ ఆర్డర్స్ తీసుకో అని చెప్పి మా మమ్మీకి ప్రోత్సహించి, తర్వాత మా మమ్మీకి కొంచెం జోష్ వచ్చింది. వచ్చాక మా మమ్మీ స్టార్ట్ చేశారు మెహందీ క్లాసెస్ చేయడం. సో డాడీతో పాటు మమ్మీ కూడా సంపాదించి, ఇంక్లూడింగ్ గైస్ ఇంట్లో పనులు అందరూ అన్ని చూసి, పొద్దు నుంచి నైట్ వరకు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక మా మమ్మీ అప్పుడప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, అంటే ఆర్డర్స్కి వెళ్ళేవాళ్ళు. చాలా చేసింది. నాకు ఇంకా గుర్తుంది, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మా తమ్ముడేమో లోపల ఉంటాడు, మా మమ్మీ ఏమో లాక్ వేసి వెళ్ళిపోతుంది. నాకు ఒక రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వచ్చింది, నేను స్కర్ట్ లోనే చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మా మమ్మీ లేరు ఇక్కడ. ఎవరు లేరు, వాష్రూమ్ లోపల ఉంది, ఇక్కడ బయట నుంచి లాక్ వేసి ఉన్నారు. ఫోన్ లేదు, పీసీఓ లేదు, డబ్బులు లేవు, ఎక్కడి నుంచి ఏం ఫోన్ చేసి చెప్పాలి నాకు టాయిలెట్ వస్తుంది అని, ఎలా ఎవరికి చెప్పాలి, ఎవరి ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పకుండా ఇక్కడే చేసేసాను నించొని. మా మమ్మీ వచ్చి అంత క్లీన్ చేసింది. ఎంత బాధ అనిపించిందంటే అప్పుడు. ఒక్క బకెట్ లో అండి, ఒక బకెట్ వాటర్ వచ్చేది, ఒక 2-3 బకెట్స్ వచ్చేవి అంతే. ఒక బకెట్ లో మొత్తం అందరి బట్టలు అంతా క్లీన్ చేసేసేది మా మమ్మీ. ఒక బకెట్ లో నేను నా తమ్ముడు స్నానం చేసేవాళ్ళు, ఒక బకెట్ లో మా మమ్మీ మా డాడీ స్నానం చేసేవాళ్ళు. అంటే అంత వాటర్ షార్టేజ్ ఉండేది. మళ్ళీ 4 floors ఎక్కి 4 floors కింద దిగి తాగే వాటర్ పట్టుకొచ్చేది మా మమ్మీ మా డాడీ. అది ఇట్లాంటి దాంట్లో చూపిస్తా, ఇట్లాంటి దాంట్లో. సో ఈ హౌస్ అయితే కొన్ని ఇయర్స్ ఇటువైపు ఉన్నాము, కొన్ని ఇయర్స్ ఇటువైపు ఉన్నాము. సో సింగిల్ రూమ్ లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. పైన షటర్ షీట్స్ ఉన్నాయి. సో ఏంటంటే వాటర్, వర్షాకాలంలో మొత్తం వాటర్ పడిపోయేది లోపలికి, అక్కడక్కడ ఏమో గిన్నెలు పెట్టుకునే వాళ్ళం. అండ్ కొన్ని చోట్లేమో చాలా వేడిగా ఉన్నప్పుడేమో చాలా పాలు మొత్తం చెడిపోయేది. అది మనకి స్టవ్ వస్తుంది కదా, స్టవ్ లో కెరోసిన్ వేసి మళ్ళీ చేసేవాళ్ళం, ఎందుకంటే గ్యాస్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు, రేషన్ కార్డ్ చేయించుకోలేదు. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నాకు దేవుడి లైఫ్ ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ నుంచి మా మమ్మీ డాడీ ఇక్కడే ఉంచకుండా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యారు వేరే ఇంటికి, మంచి సంపాదించి. అండ్ కొంచెం ఒక చిన్న ఫోన్ కొని మా డాడీ ఇంకా మంచి పనులు చేస్తూ, మా మమ్మీ ఈక్వల్ గా హెల్ప్ చేస్తూ వెళ్ళారు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు. తర్వాత కొంచెం పేరు తెచ్చుకున్నారు. ఆ పేరు తెచ్చుకునే దారి కూడా చిన్నది కాదు. ఈవిడేమో
టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి కార్డ్స్ ఇచ్చేది. ఫస్ట్ కార్డ్స్ లేవు, యాక్చువల్లీ ప్రింటింగ్ చేయించడానికి కూడా డబ్బులు లేవు. మా మమ్మీ ప్రియాంక బ్యూటీ అండ్ మెహందీ క్లాసెస్ అంటే మా మమ్మీ పేపర్ లో తన పేరు, మెహందీ క్లాసెస్ అంటే మెహందీ వేస్తాను, మెహందీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను అని నంబర్ రాసి మరి అందరికి ఇచ్చేది. కొంతమంది ఏమో మమ్మీ కార్డ్ ఇస్తే తీసుకుని అక్కడే పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే మా మమ్మీ అప్పుడు చూసి ఎంత ఫీల్ అయి ఉంటది అని నేను చాలా బాధపడుతున్నాను. ఓకే, అట్లాంటి రోజులు చూసాం కాబట్టి ఇప్పుడు దీని విలువ తెలుస్తుంది. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఎప్పుడు మర్చిపోకూడదు అంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చాను అది మర్చిపోలేదు. అందుకని నాకు ప్రతి ఒక్క మనిషి చాలా చాలా రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం చేస్తున్నారు ఏది చేసినా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఆ లైఫ్ నేను చూశాను కాబట్టి నాకు దాన్ని విలువ తెలుసు, దాని రెస్పెక్ట్ తెలుసు. సో నేను దాన్ని ఉంచుకోవాలి అనేది మాత్రమే ఆలోచిస్తాను. మర్చిపోకుండా ఇక్కడికి వచ్చేసాను అంటే నాకు చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలి అని ఉండింది. ఫైనలీ వచ్చాను. ఓకే, సాడ్ పార్ట్ వదిలేయండి, అదంతా కొంచెం వస్తుంది. మా తమ్ముడు ఏం చేసేవాడు తెలుసా, ఇక్కడ జాలీస్ ఉన్నాయి కదా, నా చిన్న చిన్న ఆట సామాన్లు ఉండేవి, స్పూన్ అండ్ ఆట సామాన్లు అన్ని తీసుకొని ఆ చిన్న చిన్న జాలీల నుంచి చూపిస్తాను, ఆ జాలీల నుంచి కింద పడేసేవాడు. పడేసిన తర్వాత పొట్టి కూడా చేసేసేవాడు అప్పుడప్పుడు. ఇక్కడ నుంచి పొట్టి కింద మొత్తం మా మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళ బట్టలు అంతా ఉండేవి, అక్కడ డ్రై చేసేవాళ్ళు. అక్కడ మొత్తం పొట్టి మొత్తం ఇట్లా వెళ్ళిపోయేది, గలీజ్గా ఉండేది. దాని తర్వాత మా మమ్మీ అందరు బట్టలు పైకి తీసుకొచ్చి మమ్మీ వాష్ చేసి ఇచ్చేది. అయ్యో చాలా చేశాడు మా తమ్ముడు అయితే. సో చెప్పాలి అంటే చాలా ఉన్నాయి ఆఫ్ కోర్స్, బట్ ఈ వీడియోలో నేను మీకు అన్ని హౌసెస్ చూపిస్తాను అన్నాను కాబట్టి ఒక్కొక్క హౌస్ కి ఒక్కొక్క మెమరీస్ ఉంటాయి కాబట్టి వచ్చి కూర్చుంటే అంత మెమరీస్ ఇట్లా ఫ్లాష్ అవుట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ హౌస్ ఎక్కడ షిఫ్ట్ అయ్యాము అనేది కొంచెం దూరమే, జస్ట్ 200 meters ఫ్రమ్ హియర్. అక్కడికి వెళ్ళాము, అక్కడ నేను ఏమేమి అల్లరి చేశానో చూపిస్తాను, రండి. యాక్చువల్లీ మా డాడీ మా తమ్ముడికి హౌస్ చూపించకుండా ఎలా వెళ్తాము అని అనుకుంటున్నాం. సో మా డాడీ మా తమ్ముడికి చూపిద్దాము హౌస్. ఈ జాలి నుంచే నువ్వు కింద మొత్తం ఆట సామాన్లు తోసేసేవాడు, అన్ని ఆట సామాన్లు పార్టీలు ఇంత ఉండేవాడు చిన్న బుజ్జిగాడు. ఇదిగో ఇక్కడ టెరెస్ మొత్తం ప్యాక్ చేసేసాడు చూడు. అమ్మతో మాట్లాడితే ఎలా ఉంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ లొకేషన్. ఇక్కడైతే ఇప్పుడు వాష్రూమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ యాక్చువల్లీ హౌస్ ఉండేది అండ్ ఇక్కడ వాష్రూమ్కి బయట స్పేస్ ఉండేది అంతే. ఇప్పుడైతే రూమ్స్ చేసేసారు. ఇది మా సెకండ్ హౌస్ అన్నమాట. ఇక్కడ సెకండ్ హౌస్కి వచ్చాము మా మమ్మీని తీసుకొని. యాక్చువల్లీ ఇక్కడ టైలర్ అంకుల్ ఉండేవాళ్ళం. హాయ్, मैं ठीक हूँ, आप कैसे हो? बढ़िया, వెరీ గుడ్. సో ఇక్కడికి వచ్చి మేము మా స్కూల్ యూనిఫామ్స్ అంతా ఇక్కడ నుంచి స్టిచ్ చేయించే వాళ్ళం అనమాట. స్కూల్ యూనిఫామ్స్ కానీ మా డాడీ కానీ ప్యాంట్ షర్ట్స్ కానీ ఏమైనా ఆల్టరేషన్ చేయాలన్నా అంకుల్ కి చెప్పి, యాక్చువల్లీ అంకుల్ అండ్ వీళ్ళ డాడ్ ఉండేవాళ్ళం. సో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, చాయలు తాగేవాళ్ళం. ఓ మై గాడ్, దిస్ ఇస్ సూపర్ ఎక్సైటింగ్ గైస్. ఇక్కడ మొత్తం ఇట్లా రెడ్ కలర్ ఫ్లోరింగ్ వేసారు మొత్తం. అండ్ దిస్ హౌస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ స్పెషల్ ఫర్ అస్. సో ఇక్కడ వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఎవరు ఉంటున్నారో తెలియదు, ఒకసారి మాట్లాడుకుందాము. తర్వాత టెరెస్ చూపిస్తాను, టెరెస్ మీద ఉన్న తీసుకున్న ఫొటోస్ కూడా చూపిస్తాను. Hi. Actually, we used to stay in this house before. Okay. So can I just take a small video? Morning. Thank you. సో ఒక్కసారి పైన చూసుకోండి చాలు. ఇక్కడ సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ఫ్లోరింగ్ నాకు చాలా ఇష్టం, కూల్ గా ఉంటది. అండ్ యా, సో నైస్ టు సీ దిస్ హౌస్ అగైన్. సో ఇక్కడ నుంచి చాలా ఓవర్ యాక్షన్ చేసుకునే వాళ్ళం. మమ్మీని కిందకి వెళ్ళి, మమ్మీ అక్కడ నుంచి ఒక చాక్లెట్ తీసుకొని రా,
మమ్మీ అక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకొని రా. మమ్మీ ఏమో మమ్మల్ని లాక్ చేసి వెళ్ళిపోయేది మెహందీ ఆర్డర్స్ కి. సో రూమ్ లో లాక్ అయిపోయాము. ఒక రోజు ఏమైందంటే మా మమ్మీ మా తమ్ముడిని తీసుకొని మా బాబాయ్తో ఇస్కాన్ టెంపుల్ వెళ్ళారు. నేనేమో స్కూల్ నుంచి వచ్చి రూమ్ లో పడుకున్నాను. రూమ్ ఏమో లాక్ ఉంది, ఇల్లేమో లాక్ ఉంది లోపల నుంచి. నాకు కీ ఇచ్చి వెళ్ళారు. నేను పడుకున్నా పందిలాగా. వీళ్ళు ఇక్కడ నుంచి కింద నుంచి పియు రాళ్ళు విసిరారు ఇక్కడ విండో దగ్గర. నన్ను ఇక్కడ నుంచి దబ్ కొట్టారు. కానీ నేను సాయంత్రం వరకు లేవలేదు. సో చాలా కష్టమైంది కదా మమ్మీ ఆ రోజు. దిస్ వాజ్ वेंटिलेशन यहाँ से पानी डाला था. అక్కడ నుంచి కూడా వాటర్ వేసారంట పైనుంచి. అయినా నేను లేవలేదంట. ఇక్కడ మెహందీ క్లాసెస్ తీసుకునే వాళ్ళంట మా మమ్మీ. సో దిస్ వాజ్ హౌస్ నంబర్ 2 గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెట్టింగ్ అస్ ఇన్ యువర్ హౌస్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. మీ పేరెంట్స్ ని అడిగారని చెప్పండి. లెట్స్ గో టు హౌస్ నెంబర్ 3 గైస్. ఫస్ట్ దాని ముందు ఒకసారి పైన నేను టెర్రస్ మీద చూపిస్తాను. చాలా ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను అండి. మీరు నన్ను ఎక్కడ చూసారన్నారు? बिग बॉस. సో ఎంతసేపు యాక్చువల్లీ నేను మాట్లాడుతుంటే ఆయనకి ఏదో లైట్ అవుతుంది, కానీ ఏంటి ఎక్కడ చూసాను అని తెలియలేదు. ఓకే, ఇప్పుడు ఫైనలీ కనిపెట్టారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓ నైస్, ప్లాన్ చేసేసారు. నైస్. నో ఇప్పుడు అంతా చిన్నగా అనిపిస్తుంది. అప్పుడేమో మొత్తం यहाँ पे फोटोज लेते. ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకున్నవి ఉన్నాయి. నేను ఫొటోస్ కూడా దిగుతా, చూపిస్తాను. ఇది యాక్చువల్లీ మెయిన్ సిటీ అన్నమాట. నేను మీకు చూపించాలి అంటే ఫస్ట్ ఫ్లోర్ లో దిస్ ఇస్ ది మెయిన్ హబ్, సిటీ ఆఫ్ బెంగళూరు. ది హార్ట్ ఆఫ్ ది సిటీ అంటాం కదా, అట్లాంటిది. సో ఇవైతే చూసారు, ఎంజాయ్ చేసుకున్నారు. నెక్స్ట్ హౌస్ కి వెళ్ళిపోదాం రండి. तमिल. మేము ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అంకల్ ఒక చాక్లెట్, అంకల్ ఒక పెన్సిల్, ఒక పెన్, ఏదో ఒకటి కావాలని మొక్కునే వాళ్ళం. మా మమ్మీ ఏమో వచ్చి బిల్ కట్టుకునే 2 రూపీస్ 5 రూపీస్ తీసుకొచ్చి. సో అది చిన్నప్పుడు జ్ఞాపకం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవర్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ హౌస్. దే ఆర్ స్టిల్ ది ఓనర్స్ ఆఫ్ దిస్ హౌస్ అన్నమాట. మేము ఇక్కడికి ఉన్నాము. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. లెట్స్ గో. యాక్చువల్లీ ఇక్కడ ఒక పానీపూరి అంకల్ ఉన్నారు. ఆయన దగ్గరే చిన్నప్పటి నుంచి పానీపూరీలు తింటున్నాను. అక్కడికి వెళ్దాం. ఈ అంకుల్ దగ్గర హాయ్ కేసే హో. ఈయన దగ్గరే చిన్నప్పటి నుంచి పానీపూరి తిన్నా నేను. సో పానీపూరి తినిపిస్తున్నారు ఇప్పుడు కూడా. మమ్మ कितने साल हो गए? 15 या 17 साल हो गए. 15 हो गए ना आपको. पानी पूरी हम लोग खा रहे हैं. बहुत अच्छा है. यम्मी ఉంది. నీకు తినిపిస్తుంది మమ్మీ. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ఈ టేస్ట్ ని ఎవరు మార్చలేరు. ముందు ఇంకో హౌస్ ఇస్తున్నాను. సో వేరే లైఫ్ స్టైల్ అండ్ జ్ఞాపకాలు So proud moment के यही घर के सामने इतने सारे फ्रेंड्स. హీరోయిన్ ఏంటి మమ్మీ ఫుల్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా, బెంగళూరులో కూడా, ఇంటి కింద కూడా ఉంటది మనతోని. సో వీఆర్ గోయింగ్ టు హౌస్ నెంబర్ 3 నౌ. హౌస్ నెంబర్ 3 చూపించడానికి మోస్ట్లీ కింద నుంచి చూపించాల్సి వస్తుంది. చూద్దాము. లెట్స్ ట్రై, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. చలో మమ్మ. సో యాక్చువల్లీ ఎల్లో బిల్డింగ్ ఉంది కదా, ఈ హౌస్లో మేము నెక్స్ట్ వచ్చాము అక్కడ నుంచి. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు ఉండట్లేదు అంట. సో ఎవరు ఉండట్లేదు కాబట్టి నాకు ఎవరు రాలేదు. చిన్న గలీల నుంచి వెళ్తున్నాము. ఎంత చిన్ని గలీలు. ఇక్కడ నుంచి మా చెల్లి ఇంటికి వెళ్ళే వాళ్ళం. యాక్చువల్గా ఈ రోడ్లో ఎందుకు ఆపాను బిఫోర్ గోయింగ్ టు ద 4th హౌస్ ఇస్ బికాస్ ఈ రోడ్ మీద చాలా పెద్ద గొడవ జరిగింది. నాకు ఒక అబ్బాయికి
ఏంటంటే నేను నా చెల్లి నా తమ్ముడు ఇట్లా మేము తిరిగే వాళ్ళం ఈ గల్లీల్లో, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు, వాళ్ళ ఇంటికి నేను నా ఇంటికి వాళ్ళు, అట్లా తిరిగే క్రమంలో ఏమైంది, కొంతమంది అబ్బాయిలు ఇట్లా వస్తూ పోతూ ఉంటారు కదా, చూస్తూ వెళ్తూ ఉంటారు. చాలా వియర్డ్గా, చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఒక అమ్మాయిగా మమ్మల్ని ఒకళ్ళు ఎవరైనా చూస్తున్నారు ఒక గలీజ్ చూపుతో అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో చూస్తుంటేనే మండిపోతుంది. దాంతోపాటు వాడు ఇట్లా టచ్ చేసి, ఇప్పుడు కూడా ఆలోచిస్తే నాకు చాలా మండిపోతుంది. వాడు టచ్ చేసి హే డార్లింగ్ అని చెప్పేసి వెళ్ళాడు పక్క నుంచి. ఇంకా అయిపోయింది వాడు సంగతి. వచ్చి ఆపి కొట్టాను అందరు ముందు రోడ్డు మీద. ఇదే రోడ్ లో ఆ సీక్వెన్స్ జరిగింది కాబట్టి నేను అది మర్చిపోలేని జ్ఞాపకం. ఎందుకంటే హ్యాపీనెస్ ఎలాగైతే మర్చిపోలేము, కొన్ని చోట్ల అట్లానే సాడ్నెస్ కూడా, యాంగ్రీనెస్ కూడా మర్చిపోలేము. సో ఇదే రోడ్ లో అది జరిగింది కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చింది అందరూ ఆడవాళ్ళకి, అందరూ లేడీస్ కి, దట్ మీ చుట్టూన్న వాళ్ళని ప్లీజ్, ఇఫ్ there is something happening like this against you or whatever is happening, please take a stand for yourself. because ఇప్పుడు ఈ రోజు ఒకవేళ మనం వాళ్ళని ప్రోత్సహిస్తే, ఒకవేళ సరే హాయ్ డార్లింగ్ అనేసాడు, మనం వదిలేసామనుకోండి, సర్లే పర్లేదు ఏమైంది, టచ్ ఏం చేయలేదు కదా, వదిలేసేయి, ఎందుకు వాళ్ళతో మాట్లాడడం అనేసి వదిలేస్తే వాళ్ళకి ఇంకా ఏంటి ఇన్స్పిరేషన్ వస్తుంది, వాళ్ళకి ఇంకా ఎనర్జీ వస్తుంది. సర్లే దీనికి ఏం చెప్పట్లేదు కదా అని రేపు వెళ్ళి పెద్ద పెద్ద పనులు చేస్తారు, గలీజ్ అయిన పనులు, అండ్ దానికి అమ్మాయిలే బలి అవుతున్నారు. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ అండ్ టేక్ అ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకా ఓకే, కూల్ డౌన్ అవుదాం కొంచెము, నెక్స్ట్ 4th ఇంటికి వెళ్ళిపోదాము రండి. ఏ మామా, నీకు గుర్తుందా ఇక్కడ యోగా క్లాసెస్కి వచ్చేవాళ్ళం? యాక్చువల్లీ రామ్ టెంపుల్ లో మేము యోగా క్లాసెస్ కి సూర్యాసన చేసేవాళ్ళం, సూర్య నమస్కారం చేసేవాళ్ళం. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈమె తీసుకొచ్చేదంట నన్ను. వెళ్దామా మమ్మీ? కమ్ లెట్స్ గో. హౌస్ నెంబర్ 4కి వచ్చేసాము. హౌస్ నెంబర్ 4 2nd ఫ్లోర్ లో ఉంది మా ఇల్లు. అంటే ఉండింది, ఇప్పుడు ఎవరో ఉన్నట్టున్నారు, కానీ వీడియో తీయడానికి వదులుతారో లేదో తెలియదు. ఒకసారి వెళ్ళి చూద్దాము, లేదు అంటే వచ్చేస్తాం మళ్ళీ. వెళ్దాం పద. నేను 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ గడిపిన ఇల్లు ఇది. అయ్యో లాక్ ఉంది. సో ఇక్కడ ఉండేవాళ్ళం, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూడా వచ్చి. 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ కాలేజ్ 2 years కూడా ఇక్కడే గడిపాను. సో టోటలీ 5 years ఇక్కడ ఉన్నాం మనం. 4 years, అదే 4 to 5 years ఇక్కడ ఉన్నాం. ఒక రోజు ఏం జరిగింది అంటే, ఇక్కడ కింద ఉంది కదా, మా మమ్మీ పైన చూస్తుంది, ఇక్కడ మా డాడీ 2-wheeler ఉండింది. దాని తర్వాత నేనేం చేసా, నువ్వేదో తీటేసం వేసుంటావు, ఏం చేసావు చెప్పు. డాడీ 2-wheeler మీద కూర్చున్నాను. కూర్చున్నాక నాకు తెలియదు ఆన్ ఉంది 2-wheeler, నాకు అదంతా నడపడం రాదు, ఊరికే ఇట్లా డ్రింక్ చేస్తుంటాం కదా, అది చేసా. 2-wheeler ఆన్ ఉంది, మా డాడీ ఏమో వచ్చి కూర్చోండిపోతున్నాడు. నేను ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్, ఆ బిల్డింగ్ వరకు వెళ్ళిపోయాను తప్పని. ఫుల్ షివరింగ్ అయిపోయి, మంచిది ఏంటంటే అదృష్టం బాగుండే కొద్దీ ఏమి కాలేదు నాకు. నేను ఫుల్ భయపడి ఇంకా 2-wheelers తో దూరం ఉండడం మొదలు పెట్టాను. ఇది కూడా మేమే వేసామంట, మా మమ్మీ చెప్తుంది. క్లాత్ డ్రై చేయడానికి ఇంకేమేమి వేసామమ్మా చెప్పు. అంటే జనాలు మేము ఈ బిల్డింగ్ కి ఇటుక మేము వేసామని చెప్తారు, కానీ ఈవిడేమో ఐరన్ రాడ్ మేము వేసామని చెప్తుంది. So many memories related to this house. Very nice. Let's go to the house number 5, Lakshmi building. Let's go to house number 5 and దాని తర్వాత మా ఇంటికి వెళ్దాము. అది కూడా ఒకసారి శివ చూపించారు మీకు, but I will also show you once. Small glimpse. So ఇక్కడ మా 4th house పక్కనే మా వదిన ఇల్లు ఉంది. హాయ్ వదిన, how are you? ఎలా ఉన్నారు? హాయ్ శేషా. సో వీళ్ళని కలిసి అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను, కొంచెం ముచ్చట్లాడి అక్కడికి వెళ్దాం. వచ్చేసాము హౌస్ నెంబర్ 5కి గైస్. సో ఇక్కడ యాక్చువల్లీ మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. బేసికలీ ఆ 1st ఫ్లోర్ లో ఉంటాము. ఈ హౌస్ మీరందరూ చూసారని మా మమ్మీ చెప్తుంది. వెళ్దాము, ఎవరు ఉంటున్నారో ఏంటో తెలీదు, కానీ నేబర్స్ అయితే ఉంటారు కదా కొంతమంది, చూద్దాము.
ఇస్ ది బెస్ట్ హౌస్ అన్నమాట. మేము ఉండింది 7 years ఉన్నాం ఈ హౌస్ లో. ఫ్లాష్ బ్యాక్. జాణ అంటే జీవితం, జీవితమే నరచాడరా. దాదాపుగా నేను నా లైఫ్, నా కెరియర్ స్టార్ట్ చేసింది ఈ హౌస్కి వచ్చి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇక్కడే కూర్చొని నా ఫ్రెండ్స్తో వీడియో కాల్లో మాట్లాడుకునేదాన్ని. అండ్ ఇక్కడ మా నేబర్స్, ఇక్కడ మొత్తం కలిపి 3 buildings ఉన్నాయన్నమాట. సో 3 buildingsలో కూడా మేము మాట్లాడుకునే ఉండేవాళ్ళం. సో వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ మంచి ఫ్రెండ్స్. అండ్ కోవిడ్ టైం బేసిక్ మెయిన్ ఏంటంటే కోవిడ్ నేను ఈ హౌస్లో గడిపానండి. సో ఇక్కడ ఉన్న హౌస్ అండ్ ఇక్కడ వచ్చి కూర్చునేదాన్ని. మా మమ్మీతో గొడవలైనా ఇక్కడ బయటకు వచ్చి కూర్చుండిపోయేదాన్ని. నా తమ్ముడు కూడా సేమే, డవా డవా అని డోర్లు మూసేసి. సో మమ్మీ ఎలా అనిపిస్తుంది? अरे क्या बोलूं, आज तो मेरे पास अभी वर्ड्स ही नहीं है, सब पुरानी मेमोरीज. ओ माय गॉड, ఫుల్ పాత మెమరీస్ అంట. అండ్ మమ్మీకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నట్టు మెమరీ ఫీల్ అవుతుందంట. ఇదిగో కిందకి వచ్చే వరకు మా ఫ్రెండ్ ఊరుకోకుండా ఆవిడ రిసెప్షన్ లెహెంగా తీసుకొని వచ్చేసింది. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ బెంగళూరు అన్నమాట. ఇక్కడ తన పెళ్లి ఉంది నెక్స్ట్ మంత్ కాబట్టి మొత్తం రిసెప్షన్ లెహెంగా ఫస్ట్ నాకు చూపిస్తుంది అని తీసుకొచ్చింది. మేమందరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. సో ఫైనలీ ఆల్ ద 5 houses డన్. నేను అందరికి హౌస్ టూర్ చూపించాను. అండ్ ఐఎమ్ గోయింగ్ హోమ్ నౌ. హోమ్ చూపించి ఐ విల్ గో టు ఎయిర్పోర్ట్ బికాస్ నాకు హైదరాబాద్ ఫ్లైట్ ఉంది. See you at home. మమ్మీ వర్షం వస్తుంది. తడిచిపోయాము మమ్మీ, వర్షం తడిచిపోయాం, మొత్తం తడిచిపోయా చిచ్చి. బట్ వావ్, వాట్ ఎ రెయిన్. దిస్ ఇస్ హౌ బెంగళూరు టెల్స్ మీ CEO. మమ్మీ తడిచిపోయాం, వెల్కమ్. మమ్మీ మొత్తం తడిచిపోయింది. తిడుతుంది నన్ను, నేను ఆగుతాను అని చెప్తే వినలేదు. జస్ట్ ఫర్ 2 minutes. ఇంటికి వెళ్దాం రండి, లాస్ట్ హౌస్ చూపిస్తాను నేను. సో మా ఇల్లు ఇది అన్నమాట. మీరందరూ ఆఫ్ కోర్స్ మా ఇంటిని చూసే ఉంటారు. శివ గారు చూపించారు ఖచ్చితంగా. ప్రియాంక జైన్ హోమ్ టూర్ అనే వీడియోలో ఉంది. సో ఆఫ్టర్ దిస్ ప్లీజ్ గో, హూ ఎవర్ హ్యాస్ నాట్ సీన్ ద వీడియో, వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ మీరేమనుకుంటున్నారు ఈ వీడియో తర్వాత కూడా నాకు కొంచెం కామెంట్స్లో తెలియచేయండి. సో దట్ ఐ విల్ ఫీల్ గుడ్ అన్నమాట. దాంతో ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నా. ప్రియాంక జైన్ సైనింగ్ ఆఫ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. కీప్ వాచింగ్ నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్.